అందరికీ నమస్కారం అండి. మా ఈ సైంధవ్ వెంకీ సార్ చిన్నపల్లి అండి. ఐఎమ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం వెంకీ 75 సైంధవ్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ January 13th. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. Thanks Andy, thanks for coming and thank you. Thank you all for being here. మన సినిమా మా సమాజకి ఒక ఇంపార్టెంట్ సినిమా అని నమ్ముతున్నాను. నా కెరియర్లో నా ఫిల్మోగ్రఫీలో కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఉంటుంది అని కూడా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. వెరీ ఎక్సైటెడ్ టు బీ ప్రమోటింగ్ అ ఫిల్మ్ ఇన్ విజయవాడ. మార్నింగ్లో వీ హ్యాడ్ బాబాయ్ ఇడ్లీ ఫ్రమ్ ద హోటల్ అండ్ లంచ్లో కూడా శైలేష్ ఏదో ప్లాన్ చేశారు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ద సపోర్ట్. Hi, how are you all? Thank you for coming. My name is Sarah and hope it's moved. చెక్ మీడియా కి అండ్ హిట్ 2 ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా యూ ఆల్ కేమ్ అండ్ సపోర్టెడ్ ద ఫిలిం అలాట్. నా ఫిలింని చాలా సపోర్ట్ చేశారు వచ్చిన ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ గురించి చెప్పాలంటే వెరీ స్పెషల్ టు మీ. వచ్చిన ప్రతిసారి ఇదే చెప్తాను. మా మమ్మీ తెనాలి, సో గుంటూరు, విజయవాడ, తెనాలి బాగా తిరిగా. అండ్ ఆల్సో నేను 7th స్టాండర్డ్ ఇక్కడ తెనాలిలోనే చదువుకున్నా. ఒక 1 year ఇక్కడే ఉన్నాను. సో దిస్ ప్లేస్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. కనకదుర్గ టెంపుల్ అవ్వచ్చు, ఆర్ బాబాయ్ హోటల్ ఇడ్లీ అవ్వచ్చు, ఆర్ ఆల్ ఇట్స్ ఆల్ వెరీ స్పెషల్ టు మీ. సో వచ్చిన ప్రతిసారి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ టైం మిమ్మల్ని కలిసింది హిట్ ద సెకండ్ కేస్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కలిశాను. ఇప్పుడు సైంధవ్ అన్న ఒక ఫిలిం తీసా విత్ ద లెజెండరీ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారు. ఆయన 75th ఫిలిం. ఐ కన్సిడర్ దిస్ చాలా చాలా లక్కీ అయితే కానీ ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాంటిది ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫిలిం చాలా బాగా వచ్చింది. ఇట్స్ అ ఫుల్లీ ప్యాక్డ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మీరు థియేటర్స్లో వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగే సినిమా. మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఫిలిం విల్ గివ్ యూ అ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్తో మీరు ఇంటికి వెళ్తారు ఫిలింకి. సంక్రాంతి రోజు చూసిన సినిమాలన్నింటిలోనూ ఐఎమ్ షూర్ సైంధవ్ విల్ సాటిస్ఫై యూ అని నమ్ముతున్నా గట్టిగా. చాలా చాలా హ్యాపీగా ఉన్నది వే ద ఫిలిం హెస్ కమ్ అవుట్. ఆల్సో వెంకీ సార్ ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆయన యాక్టింగ్తో పాటు ఐ వాజ్ వెరీ లక్కీ టు ఫైండ్ గ్రేట్ యాక్టర్స్. అంటే ఒక ఫుల్లీ ప్యాక్డ్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్లో కుదిరింది. మీకు నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు ఫిలింలో, ఆర్య గారు ఉన్నారు, వీ హ్యావ్ శ్రద్ధా శ్రీనాథ్, వీ హ్యావ్ ఆండ్రియా, వీ హ్యావ్ రుహానీ శర్మ ఇస్ దేర్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాస్టింగ్ విత్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి ఫిలింని చాలా బాగా షేప్ అయ్యేలాగా చేశారు యాక్టర్స్ అందరూ. సో వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ థియేటర్కి వెళ్ళండి. January 13 సినిమా రిలీజ్ అవుతుంది. వెళ్ళి మన వెంకీ మామ 75th ఫిలిం ఎంజాయ్ చేయండి అందరూ. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ విల్ లవ్ దిస్ ఫిలిం అండ్ సెలబ్రేట్ వెంకీ సార్ 75th ఫిలిం. దిస్ ఈస్ వాట్ వీ ఆల్ ట్రై టు డూ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీకు నచ్చుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. My career, I think it's been over 35 years and right from my first film Kaliugu Pandal nunchi andariki telusu Vijayawada has always been a favorite town for me and in these 35 years నేను మనస్ఫూర్తిగా అందరికీ మా ఫ్యాన్స్కి ప్రేక్షకులందరికీ అండ్ మీడియా తరఫున మీరందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఐ వుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 75 ఫిల్మ్స్ వితౌట్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. That's the encouragement I got from day one. Kaliugu Pandal cinema nunchi మీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు and that has given me all the energy to do all these wonderful films over these years. So ఇప్పుడు సైంధవ్ అనేది 75th ఫిలిం అండ్ ఈ సినిమా ప్రమోషన్కి ముందు ఇక్కడ ఆంధ్రాలో ఇక్కడికి వచ్చి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ వచ్చాము. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఎప్పుడు చూపెట్టిన ప్రేమ కానీ
ఎంకరేజ్మెంట్ ఈ సినిమాకి కూడా తప్పకుండా చూపెడతారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మంచి పిక్చర్, ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ విత్ వండర్ఫుల్ సెంటిమెంట్తో తీసిన సినిమా ఇది. చాలా న్యూ ఏజ్ సినిమా ఇది. అండ్ శైలేష్ అన్నట్టు చాలా మంచి యాక్టర్స్తో ఈ సినిమా కాస్టింగ్ చేసాం. అందరు చాలా బాగా చేశారు. తప్పకుండా పండగకి ఈ సినిమా ఒక మంచి సినిమా అవుద్ది, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సంక్రాంతికి వచ్చినప్పుడు ప్రతి సినిమా నాది ప్రేక్షకులు ఎప్పుడు బాగా ఆదరించారు. సో ఈ సినిమా కూడా తప్పకుండా బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజింగ్ ఇన్ సంక్రాంతి ఆల్సో ద వెరీ బెస్ట్, బికాస్ తప్పకుండా అందరూ బాగా తీశారు సినిమాలు. ప్రేక్షకులు అన్ని సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు హిట్ చేస్తారని నమ్మకంతో మీ సినిమా పండగకి రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఇట్ వాజ్ ఆల్సో నైస్, చాలా ఏళ్ళ తర్వాత కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి దర్శనం తీసుకున్నాం. సో వీ సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద మదర్. అండ్ వెంకట్ గారు ప్రొడ్యూసర్, హీస్ బీన్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ తన కోఆపరేషన్తో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ సో మీరేమైనా అడిగితే బెటర్ అండి. ఇవాళ సినిమా ఫినిష్ చేసి మేము ముందుకు వస్తుందంటే తప్పకుండా ఒక మంచి పిక్చర్ చేసాను, దీంతోనే ఒప్పుకున్నాం. అండ్ నా కెరీర్లోనే ఇది తప్పకుండా ఒక వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ అవుద్ది. విన్నప్పుడు చాలా బాగుంది కాబట్టి స్టార్ట్ చేశానండి. సో ఇట్ వాజ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్తో ఒక యాక్షన్ ఫిల్మ్ దొరకడం చాలా కష్టం అండి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ యూనో ఫ్యామిలీస్కి నచ్చేలాగా, అట్ ద సేమ్ టైం మాస్ ప్రేక్షకులకు కూడా నచ్చేలాగా యాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ద సెంటిమెంట్ పోర్షన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. సో అండ్ పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా రాశాడు శైలేష్. So I've given my best performance with the help of all the actors, co-stars who've done a wonderful job. With Shraddha next to me and Nawazuddin and Arya Abrohani. So we have wonderful actors, I think. So తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా చాలా బాగా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇట్స్ వెరీ వెరీ న్యూ ఫిలిం. you've not seen me like this before. So తప్పకుండా నచ్చుతుంది. సార్ ఎవరండి చెప్పండి సార్, మీ 75th ఫిల్మ్ అంటే ఒక మైల్ స్టోన్ లాంటి మూవీ కదా ఇది. అలాంటిది అంటే ఒక పెద్ద డైరెక్టర్కి ఇవ్వకుండా కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్కి ఇవ్వడం అనేది ఏ రకం చూడాలి? ఎప్పుడు మనం సినిమా చేసేటప్పుడు పెద్ద చిన్న అని కాదండి, ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి కథ దొరకాలి. ఒక యాక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసర్కి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వీ మేక్ ఎవ్రీ ఫిల్మ్ యాజ్ అవర్ బెస్ట్ ఫిల్మ్. సో దర్ ఇస్ నో బిగ్ అండ్ స్మాల్. సో వీ లైక్ టు డూ గుడ్ ఫిల్మ్స్. అండ్ కథకురం మీరు త్వరగా యాక్సెప్ట్ చేశారంటే మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా కొంచెం డిలే చేస్తారు అనేది కూడా ఉంది కదా. కానీ శైలేష్ ఎందుకు ఆ స్టోరీని ఎందుకు అంత కొన్నిసార్లు అలా మంచి కథలు అలా వచ్చేస్తాయండి. సో ఐ వాజ్ వెరీ లక్కీ టు గెట్ అ స్టోరీ లైక్ దిస్ అండ్ ఇట్ కేమ్ ఎట్ ద రైట్ టైమ్ వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. అండ్ వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ న్యూ ఏజ్ సెంటిమెంట్ కానీ, ఐ మీన్ ప్రేక్షకులు కూడా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు, ఫ్రెష్గా యూనో దే వాంట్ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్. సో అండ్ ది స్క్రిప్ట్ ప్రొవైడెడ్ ఆల్ దట్ ఫర్ మీ. సార్, ఇండస్ట్రీలోకి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చారు. తర్వాత ఫన్ మూవీస్ చేశారు, ఇప్పుడు యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. సో ఎట్లా వచ్చినా మిమ్మల్ని అందరూ ఆదరిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ యాక్షన్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు, ఏంటి రీజన్? రీజన్ ఏం కాదండి, ఇప్పుడు ఒక యాక్టర్కి డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడే ప్రేక్షకులు ఇప్పుడు యూనో ఒక ఎఫ్టీ చేయొచ్చు, ఒక నారప్ప చేయొచ్చు, ఒక దృశ్యం చేయొచ్చు. దాని ముందు ఎన్నో ఫ్యామిలీ ఫిల్మ్స్ చేయొచ్చు, ఆడవారి మాటలు కానీ, సీతం వాకిట్లో కానీ. లక్కీగా నాకు నా కెరియర్లో బిగినింగ్ నుంచి మంచి స్క్రిప్ట్స్ రావటం, ప్రేక్షకులు నన్ను ఇవి బాగా హిట్ చేయటం. సో ఇట్ గేమ్ మీ ది ఆపర్చునిటీ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఈ స్టేజ్లో ఇప్పుడు ఇలాంటి సినిమా సైంధవ్ రావటం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తాను. యాక్చువల్గా తులసిలో చూస్తే ఒక మీకు ఎప్పుడు తండ్రి పాత్రలకి సంబంధించి ఆ క్యారెక్టర్ చాలా వెల్వేట్ చేస్తూ ఉంటారు. ఈ మూవీలో ఈ బేబీతో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది? సో ఏంటి మూవీ ఇదేంటి సార్? You will see one of the best relationships and you will see one of the best emotions in my career. And మీరు చూడండి సినిమా చాలా బాగుంటుందండి.
ఎస్ ఎస్ అదే బ్యూటీ అండి. ఒట్టి సెంటిమెంట్ ఉంటే ఇదిగో ఒట్టి యాక్షన్ ఉంటే కాదు. దిస్ అ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఫెంటాస్టిక్ యాక్షన్ అండ్ యూనో లాట్ ఆఫ్ ఎమోషన్. సో ఆ కాంబినేషన్ దొరకటమే చాలా యూనో ఇట్స్ వెరీ నైస్. సో ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం అది. రాంగ్ యూసేజ్ సాంగ్ చాలా బాగా హైలైట్ అయింది, చాలా మంది వ్యూవర్స్ కూడా రాంగ్ యూసేజ్ గురించి నువ్వు చెప్పు కొంచెం. కాకుండా ఫన్గా యూత్తో కమ్యూనికేట్ చేయడానికి ఏమన్నా ఫన్గా ఏమన్నా సాంగ్ చేయాలి అని అనుకున్నప్పుడు వచ్చిన ఐడియా అది. సో యా బాగా ట్రెండ్ అయింది. ఈవెన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ రీల్స్. ఇంకా రీల్స్తో ఫ్లడ్ అవుతుంది. సో థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. అది మీరు ఒకసారి ఫిలింలో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఫిలింలో అది అన్ఫోల్డ్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. బట్ డెఫినెట్లీ సైంధవ్ అన్న పేరు జస్టిఫై అయ్యే లాంటి కథ, అందుకనే సైంధవ్ అని పెట్టుకుంది. సో మీరు సినిమా చూసినాక అది ఏంటి అన్నది మీకు అర్థం అవుతుంది. సార్ చెప్పాలి, సైంధవ్ 2 రాబోతుందని అడుగుతున్నారు. అంటే హెవీ కాంపిటీషన్ దగ్గర ఉంది, పెద్ద స్టారే కదా సార్. అవునా సార్? అదే సార్ బడ్జెట్. అదేం పర్లేదు, బడ్జెట్ ఏం పర్లేదు. బిలీవ్ ఇన్ దిస్ మూవీ, బిలీవ్ ఇన్ వెంకటేష్ సార్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఏ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మీ అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీకి, ఇటు మాస్ ఆడియన్స్కి, అందరికీ అన్ని మీకు ఉండేదాకా ఉన్న సినిమా అండి. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ మూవీ, అందుకనే పండగకి వస్తాం. ఇది నాట్ జస్ట్ థ్రిల్ అండి. ఇందులో మీకు ఎమోషన్స్తో అండ్ డ్రామాతో అండ్ యాక్షన్తో ప్లస్ థ్రిల్తో కలిపి మిమ్మల్ని ఒక 2 or 15 minutes ఐ విల్ హోల్డ్ యూ. అది స్క్రీన్ ప్లే ఎట్లాగైతే వాట్ ఐఎమ్ నోన్ ఫర్, నేను చేసిన లాస్ట్ 2 ఫిలిమ్స్లో ఉన్న రేసీనెస్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడా కూడా డిస్కనెక్ట్ అవ్వకుండా ఒక నిమిషం కూడా మీరు అటు ఇటు తల తిప్పుకునేటట్టుగానే ఉంటుంది కథ. బట్ అది ఓన్లీ క్రైమ్కి సంబంధించింది మాత్రమే కాదు. ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, లాట్ ఆఫ్ డ్రామా విల్ బి దేర్, వెరీ న్యూ ఏజ్ యాక్షన్ ఉంటుంది ఫిలింలో. ద సేమ్ టైం డాటర్తో ఎమోషన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఒక చాలా రేసీ స్క్రీన్ ప్లేతో రాసిన కథ. సో దట్స్ హౌ అలానే షూట్ చేసాం కూడా. అయితే చాలా రియలిస్టిక్గా ట్రీట్ చేసాము క్యారెక్టర్ని. సో మీ వెంకీ సార్ ఇలాంటి ఒక రియలిస్టిక్ యాక్షన్ జానరా ఫిలింలో అలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్లో ఇంతకుముందు నేను చూడలేదు. సో నేను అలా ప్రజెంట్ చేయాలనుకొని చేసిన ఫిలిం. ఒక పాపకి మదర్గా చేశారు అండ్ వెంకటేష్ గారితో చేశారు. ఎలా అనిపిస్తుంది? స్టోరీస్ ఏంటి అంటే ఎక్కువగా మీరు మదర్ క్యారెక్టర్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ జెర్సీ తర్వాత నేను 2020లో కృష్ణ అండ్ హిస్ లీలా అని ఒక సినిమా కూడా చేశాను. అందులో దీనిలో మదర్ క్యారెక్టర్ లేదు, కానీ అవును, మెజారిటీ పీపుల్ సా జెర్సీ అండ్ మెజారిటీ పీపుల్ విల్ సీ సైంధవ్, ఎందుకంటే కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ ఓటీటీ. అది ఏమో, ఐ థింక్ జెర్సీ తర్వాత పీపుల్ వ్యూ మీ యాజ్ అ మదర్ క్యారెక్టర్. దే కెన్ సీ మీ విత్ బ్యూటిఫుల్ మదర్లీ ఇన్స్టింక్ట్స్. అది కూడా అంటే అది స్టీరియోటైప్ అయినా కూడా you need to own that space. So if people see me playing a mother convincingly, okay, we'll play it convincingly, we'll be the best mother, you know. But having said that, I feel like I have a lot of potential to play many characters. Then kosam, yes, I'm hopeful for something interesting. అంటే కెరియర్ స్టార్టింగ్లోనే బిగ్ యాక్టర్తో మీకు ఇంత అవకాశం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వెంకీ సార్తో ఫస్ట్లో నాకు కొంచెం భయం, ఎందుకంటే సార్ ఎక్కువ మాట్లాడరు. కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఐ రియలైజ్ దట్ హీ హ్యాస్ అ ఫార్ డీపర్ సైడ్. హీ ఈజ్ సో నాలెడ్జబుల్. అండ్ ఏంటంటే ఒకలాగా షై ఉంటే కూడా సార్ హ్యాస్ అ వెరీ టాకటివ్ సైడ్ ఆల్సో, దట్ శైలేష్ టెల్స్ మీ. అండ్ దట్ makes me very curious, ఎందుకంటే he's a star but he still has a not so talkative side, which I find very interesting. So it was beautiful working with him. వెంకటేష్ గారు, మీరు ఈ క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని ఇంకేమైనా మిగిలిందా? ఈ 75 ఫిలిమ్స్ చేశారు, ఇంకా ఏమైనా మిగిలిందా మీకు? ఏమైనా గోల్ కానీ ఇలాంటి క్యారెక్టర్లో నేను ఇంకా చూపించుకోవాలి చూసారా? అవకాశం వచ్చినప్పుడు చేస్తానండి, బట్ దెర్ ఇస్ నో గోల్ అండి. ఐ జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ ద ఫ్యూచర్. వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని 100% తీసుకోవటం, దానికి న్యాయం చేయటమే నా వృత్తి. దట్స్ మై డ్యూటీ టు గివ్ మై బెస్ట్ వెన్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ. బట్ ఐ డోంట్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ టూ మచ్, బికాస్ I know what I will get what I deserve, and
That's the way I work in my life itself. Yeah. అమ్మా వస్తాయి, అందరితో చేస్తాను నేను. అమ్మా చేస్తానమ్మా, ఎవరితో కాదు, అందరితో చేస్తాను. నేను రెడీగా ఉన్నాను అందరితో చేయడానికి. అందరితో అమ్మా, చెప్పాను కదా, పవన్తో చేస్తాను, ప్రభాస్తో చేస్తాను, అల్లుతో చేస్తాను, జూనియర్తో. రానా నాయుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా, అన్నీ చేస్తాం. దీని తర్వాత అన్నీ చేద్దాం. ఏది చూసారా, ఆడవారి మాటలకు చూసారా, ప్రేమ చూసారా, నువ్వు నాకు నచ్చావా, నీకు నచ్చిందా? నేనున్నాను కాబట్టి నచ్చేసిందా నీకు? ఎన్నిసార్లు చూసా చెప్పు? మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా చూశారు కదా, మీరు చూసారండి? సౌందర్య గారితో ఎన్నో సినిమాలు చేసాం, పవిత్ర బంధం చేసాం. అలాంటి కథలు ఇప్పుడు ఎక్కువ రాయట్లేదు కదండి, మారిపోయింది. ది జనరేషన్ ఇస్ చేంజ్డ్. సో ఆ టైంకి అవి చాలా బాగున్నాయి, పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకుందాం కానీ, వండర్ఫుల్ ఫిల్మ్స్. బట్ నౌ ద టైమ్స్ ఆఫ్ చేంజ్, సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. బట్ లెట్స్ సీ వాట్ దే బ్రింగ్ అప్. యాక్టివ్గానా? ఎనర్జీ సీక్రెట్ మీరేమా? మీరు ఇదిగో మీతో మాట్లాడుతూ చూడు ఎలా ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది. మిమ్మల్ని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది, లేకపోతే నేను ఓమని వెళ్ళిపోతున్నాను. ఏదమ్మా? బోల్డ్గానే ఉంటుంది. లాస్ట్ టైం అంత బోల్డ్ కాదులే, ఈసారి ఎక్కువ యాక్షన్ కామెడీ ఉంటుంది. కొందరికి నచ్చని కొంచెం తగ్గించేసాము. ఓకే, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ వ్యూస్. మీరు ఇమీడియట్గా త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పేసేయండి ఆయనకి, రాయమను, త్వరగా రాయసాయమను త్వరగా. No, you've seen Shraddha working in Jersey, see how talented she is, and దీంట్లో కూడా చాలా చక్కని ఎమోషన్స్తో చాలా బ్యూటిఫుల్గా చేసింది. So she's a very, very talented actor, and I'm really glad I got, I worked with her. Yeah. పర్లేదు, బాగానే స్టడీ చేశారే. బీజిఎం గురించి మాట్లాడింది. చాలా కీన్గా చూశారు. బికాజ్ సంతోష్ ఈస్ గివెన్ సమ్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ మొత్తం ఫినిష్ అవుతుంది. ఐఎమ్ షూర్ యుల్ ఫైండ్ ఇట్ వెరీ, వెరీ న్యూ, అండ్ ద యూత్ అండ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ కానీ, ఇట్స్ అ హోల్సమ్ ఫిలిం, అండ్ ఈ పండగకి ఇది రావటం, ఇట్ విల్ బి అ వెరీ, వెరీ నైస్ ఫిలిం. తప్పకుండా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకోవాలని నమ్మకం ఉందండి. ఆ బ్లాక్ బస్టర్ అని నేను ఎప్పుడు చెప్పనండి. ఐ కెన్ నెవర్ టెల్ విల్ బి అ బ్లాక్ బస్టర్, బట్ ఇట్స్ అ వెరీ, వెరీ గుడ్ ఫిలిం అండ్ ఆనెస్ట్ ఫిలిం, అండ్ చాలా బాగా తీసాము. అండ్ ప్రేక్షకులు ఎప్పుడు అలాంటి సినిమాల్ని బాగా ఆదరిస్తారు, దాన్ని చాలా పెద్ద సూపర్ హిట్ చేస్తారు. సో ఆ నమ్మకంతోనే ఈసారి చేస్తున్నామండి. చిన్నవాడు కంపాడు ఎప్పుడు క్లోజ్గానే ఉంటాం, కానీ బాగా చూస్తారు. పెద్దవాడిది బ్రహ్మాండంగా చూస్తారు, నాది బ్రహ్మాండంగా చూస్తారు. ఆ నమ్మకం నాకుందండి. అవును, ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు చూడటమే, గేమ్స్ చూడటం, ఆడటం తక్కువ. ఎందుకంటే చూసేటప్పుడు రిమోట్ నా చేతిలో ఉంటుంది కదా, నచ్చినప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఆడితే మళ్ళీ ప్రాబ్లం. ఇవాళ సాయంత్రం ఏదో కొంచెం ఆడతాను ఇవాళ, బట్ బేసిక్లీ ఇప్పుడు చూడటం బాగా ఎంజాయ్ చేస్తాను. మ్యాచెస్కి వెళ్ళి, ఎందుకంటే ఓడిపోతుంటే పక్కకి వెళ్ళిపోతాను. సో హ్యాపీ. సో India team is one of the best teams we had this time, and they gave a fantastic tournament, and unfortunately we lost the finals, but we enjoyed every other match, and I'm so happy we had an all-round team, and I wish the very best the next time we will again win the cup. Idamma, thank you. Ayyo hellipotunnara ayyare dialogue నేను సైమ్ లేవా చిన్నప్పుడు చెప్పేళ్ళా, మర్చిపోయాను. మీకు తెలుసు నా డైలాగ్ పాప, అదే వెళ్ళే ముందు చెప్పేళ్ళా, వినలేదు అంటే భయం లేదు, లెక్క మారుతున్న కొడకల్లారా.
థ్యాంక్స్ మా అమ్మా. ఏదో ఏమైంది అమ్మా? ట్రైలర్ అదిరిందా? బాగుంది, కరెక్ట్, బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు రెచ్చిపోయింది, అక్కడేముంది ఇక్కడేముంది బాగా చూసుకుంటూ. కత్తిలా? నేను అసలు చూడలేదు అది, నోటీస్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి నాకు, నేను తర్వాత. కత్తులతోనా? కత్తులు గన్లు అన్నీ మొత్తం ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. మీరు బాగా నవ్వుతారు, ఏడుస్తారు, అన్నీ, ఆల్ ఎమోషన్స్. చాలా బాగుందమ్మా, మామూలు లేదు. ఎప్పుడో తిన్నాను, బాగానే ఉంది, మెయింటైన్ చేశారు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా మీ పేరేంటమ్మా? ఒక్కసారి చెప్పి. నాగశ్రీ. ఓ, నేను చూయింగం ఎలా, అమ్మో బాబోయ్, బాగానే నోటీస్ చేశారు. అది ఎందుకో అలవాటైంది. బాగాలేదా? తీసే, బాగాలేదంటారు, తీసే. ఓకేనా? బాగుందా? పెట్టుకున్నా. ఓకే, అవును కొంచెం. అమ్మో, అన్నీ చాలా స్టడీ చేసేసింది, చాలా స్టడీ చేసామమ్మా. చాలా థ్యాంక్స్, వెరీ కంఫర్టబుల్, థ్యాంక్ యూ సో మచ్. యా కమ్, టేక్ సమ్ పిక్. థ్యాంక్ యూ. నువ్వు పైకి ఎక్కమ్మ, చైర్ పైకి వెంకట గారు పక్కన రండి.